హాయ్ అండి, నేను రెడ్డి లక్ష్మిని. ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. దేవుడికి ఇష్టమైంది, కలర్ఫుల్ అయినవి, మంచిగా అనిపిస్తున్నాయి. శంఖం పూలు అండి, మా ఇంట్లో ఉన్నాయి. అందరి దగ్గర ఉంటుండయి, కానీ ఇన్ని రకాలు రెండు అయితే చూసాను నేను కూడా. చూడండి, ఇది డబల్ అంటే మధ్యలో ఒకటి ఉంది, త్రిబుల్ ఉంటుంది అనుకోండి. సింగిల్, చూడండి గులాబీ పువ్వులాగా అలా 2-3 పట్టుకున్నా అనుకుంటాము. చూడండి, ఒకటి ఎక్కడ కనిపిస్తుంది. మా దగ్గర ఉన్నాయండి ఇవి కలర్లు. ఇంత గులాబీ పువ్వు ఉన్నట్టే ఉంది చూడండి, ఎంత బాగుందా. 5-6 ఉన్నాయండి పెట్టెలు. ముద్దగా చాలా బాగుంది. ఈ వైట్ కూడా సింగిల్ ఇది ఉంది. మా దగ్గర డబల్ అంటే ఇలా కూడా ఉంది ఒకటి వైట్, అది ఈరోజు పువ్వు రాలేదు. ఈ సింగిల్ ఓకే. ఇట్లా గులాబీ పువ్వులా కాకుండా ఇలా డబల్ తోటి వైట్ ఉంది ఒకటి. చూడు ఎంత బాగున్నాయో. ఇదైతే సీడ్స్ ఇద్దామని చెట్టుకు ఉంచితే ఇప్పుడు అది మంచిగా కనిపిస్తుంటుంది కదా కళ్ళకు, ఇదే కోస్తుంటాం ఎక్కువ. చాలామంది అడిగారు కూడా, అది ఎక్కువ అంటే మన తీగ ఎక్కువ పాకుతలేదు. ఇప్పుడు ఇవనుకోండి తీగ తొందరగా పాకుతుంటుంది, మరి ఇదెందుకు తీగ అంత రావట్లేదు. బహుశా కుండీలో ఉండేదన్న తెలియట్లేదు. కానీ పూసిందంటే మాత్రం ఒక 7-8 పువ్వుల దాకా వస్తాయి కుండీలోనే. కానీ చాలా బాగుంటుందండి, చాలా అందంగా ఉంది కదండి. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసినట్టయితే ఇలాంటి మొక్కలు మాత్రం పెట్టుకోవాలి ఎవరైనా, అందంగా ఉంటుంది. మా దగ్గర ఇవి ఉన్నాయండి. ఇందులో కూడా కంటే అదే పువ్వు వచ్చింటే నేను అది కూడా చూపిద్దాను. సేమ్ ఈ పెట్టెల్లో ఉంటుందండి. ఇంత ముద్ద లేదు కానీ ఇలా ఉంది వైట్. సింగిల్ ఒకటి, డబుల్ ఒకటి, 2 ఉంటాయి మా దగ్గర. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.